You are fantastic. I love you. హలో హలో మిస్టర్ మోహన్, నేను సునీతని. యూ వాట్ యు వాంట్? ఆ రోజు నేను మీతో నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు ఇట్స్ ఆల్ రైట్. అవన్నీ నేను గుర్తుంచుకోను. నా పాట మీకు నచ్చిందా? ఓకే ఓకే. నేను మిమ్మల్ని మీకు వీలైతే కలుసుకోవచ్చా? నో, నాకు తీరిక లేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను బయటకు వెళ్తున్నాను. చూడమ్మా, నిన్నటి నుంచి ఒకటే దగ్గు, ఊపిరాట్లేదమ్మా. నారదరావు దగ్గరికి వెళ్ళి కాస్త మంది తెచ్చుకుంటాను. నువ్వు చిన్న సాయం చేసి పెట్టాలమ్మా. ఏమిటి డాడీ? ఏమీ లేదమ్మా, ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ రూమ్ లో మురళి అనే కుర్రాడు ఉన్నాడు. అతనికి 500 ఇచ్చి రావాలమ్మా. అలాగే డాడీ. చూడమ్మా, అతనికి కొంచెం స్క్రూ లూజు. గట్టిగా మాట్లాడామంటే కరిచేస్తాడు, జాగ్రత్త. అలాగా? ఓకే డాడీ. డాడీ, రూమ్ నెంబర్ ఎంత? మిస్టర్ మురళి. మీరు గీత. ఓహో, పరమేశ్వరరావు గారు పంపారా? అర్థమైంది. లోపల రండి. తలిపేయండి. అయ్యండి. మీకేమైనా స్క్రూలుజా? నాకా? మీకే. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా మీకు? మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? మీరు లేదండి. నన్ను ఎప్పుడైనా ప్రేమించారా? వాట్? అసలు తెలుగు భాష వచ్చా మీకు? నేను ఆన్సర్ టు ది పాయింట్. ప్రేమించలేదండి. లేదు కదా? ఓ, నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించానా? మీరా? నో. మరి ఎందుకంటే టామ్ వేస్తారు? మీరంటే పని చేస్తారని పబ్లిసిటీ ఇస్తారా? పబ్లిసిటీ. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఐ పిటీ యూ. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. పాపం, పౌర్ణమి దగ్గరకు వచ్చేస్తుంది కూడాను. ఇలాగే ఉంటుంది. సో టేక్ ఇట్ ఈజీ. అసలు ఏమిటండి మీరు అనేది? ఏమిటండి, మీరు కరుస్తారా? కరుస్తానా? నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, నక్కను అనుకుంటున్నావా కరవటానికి? మీరెవరో మీకు గుర్తుందా అండి? ఎస్, బాగా గుర్తుంది. నా పేరు మురళి. మా ఇంటి పేరు చింతకాయల. ఎంఏ ఎకనామిక్స్. థ్యాంక్ గాడ్, పూర్తిగా పోలేదు. ఏమిటా సగం పోయింది? మీకు కాస్త మెంటల్ అని తెలిసింది. వాట్? భలే భలే. ఏమిటమ్మా, ఏమిటా నువ్వు? మంచివాడే డాడీ. ఈజ్ ఎ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. నువ్వు అనవసరంగా దురభిప్రాయపడ్డావు గాని స్క్రూలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం పిరికి. నేను కూడా మొదటి నుంచి అంతేనమ్మా. నాకు స్క్రూలోనే చూస్తే పెళ్ళయ్యాక మీ అమ్మ అన్ని బిగించేసింది. నువ్వు మాత్రం దురభిప్రాయం పడలేదు కదా? నో, హీస్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. గుడ్ అండ్ అదే నాకు కావాల్సింది. రే నారదా, మన ప్లాన్ సక్సెస్ రా. హలో. హలో, మీరా?
కమాన్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఒంటరిగా వచ్చినట్టున్నారు? నాకు ఫ్యాన్స్ లేరు. ఐఎమ్ సేఫ్ అండ్ హ్యాపీ. అన్నట్టు ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ ఎన్ని టికెట్స్ కొంటారు? కొనే శక్తి ఉంది, వినే టేస్ట్ ఉంది. కానీ ఆపే అవకాశమే లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసే మనుషులు ఉంటారని ఆర్గనైజర్స్ ఈసారి జాగ్రత్త పడ్డారు. టిక్కెట్లు వేరువేరుగా అమ్మే ఏర్పాట్లు చేశారు. ఓ, బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. కానీ డబ్బు చేయడానికి పని లేదు. అంటే మీరనుకుంటే చేయలేంది ఏదీ లేదనా? ఎస్. ఏది? ఈసారి ఆపండి చూద్దాం. డన్. గుడ్ లక్. మీ ఒక్కరికే పాడే క్షణం కోసం ఎదురు చూస్తుంటాను. రే, ఈసారి మొత్తం టికెట్ కొనే అవకాశం లేదు. నాకు కావాల్సింది మీకు కావాల్సింది ప్రోగ్రాం నిలిచిపోవడమేగా. ఓకే, ప్రోగ్రాం నిలిచిపోయింది. వాట్? ఎస్, ప్రోగ్రాం లేదు. ఎలా నిలిచిపోయింది? నేనే ఆఫ్ చేశాను. నాకు ఒంట్లో బాగుండలేదని. ఎందుకని? మీ పట్టుదల నెగ్గేట్టు చేయాలని. ఈసారి మీరు ఆపలేరని తెలుసు. ఆపలేకపోతే మీ అహంకారం దెబ్బతింటుందని తెలుసు. సునీత, థ్యాంక్ యూ. నా కోసం నువ్వు చేశారు ఈ పని. నా సంగీతాన్ని కోరి దెబ్బలాడి పాడించుకుని విన్నవారు మీరు. మీకోసం కోరి దెబ్బలాడి ఎందుకు పాడటం మానేసుంటానో ఊహించలేరా? అంటే మీరనేది? అవును, నేననేది మీరనుకునేది ఒకటి. సునీత, గీతం చూస్తే నీకేమనిపించిందయ్యా? కాస్త స్క్రూ లూజ్ అండి. ఎవరో మహానుభావుడు నెత్తి మీద ఎక్కించుకుని పెంచినట్టున్నాడు. పెద్ద బిర్లాగారి కూతురులాగా మాటలను పోదులను. అవునయ్యా, ఎవరో మహానుభావుడు ఆ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని పెంచాడు. ఒట్టి బిర్లా కాకపోయినా పావు బిర్లా కూతురు అమ్మాయి. అంటే గీతరా కూతురయ్యా. గీత కాస్త మంచిదే సార్. కాస్త మంచిది, చాలా మంచిది. చాలా అంటే మంచిది. ఎందుకైనా కంగారు పడిపోతావు? ఆడపిల్ల పొగరుగా ఉంటే దబాయించాలి, అది రూలు. స్క్రూ మరీ లూజ్గా ఉందనుకో బిగించాలి, అది న్యాయం. అందంగా ఉందనుకో ప్రేమించాలి, అది లాజిక్. లేకపోతే అమ్మాయి బాధపడిపోతుందో నేను కోపడతాను. అంటే మీరు అనేది నీ ప్రేమకి నా లక్ష్యం ఉందయ్యా. గీత నీకు నచ్చిననుకో డోంట్ లుక్ బ్యాక్, ప్రేమించేయి. నన్ను కదా అమ్మాయిని ప్రేమించవయ్యా. గీత తొలి మోజులో చలి రోజులో తొలి మోజు తెలిసేటి చలి రోజులో ప్రేమకు ఓ ఛాన్స్ కుదిరిందిలే, పెళ్లికి లైసెన్స్ దొరికిందిలే. పలికిందిలే, పెళ్లికి ఆశీస్సు దొరికిందిలే. కలవలేక నిలవలేక కలలు గన్న మనసు, నిలవలేక పిలవలేక కరుగుతున్న వయసు. తెలిసిందిలే మరుమల్లె విరిజల్లు కురిసిందిలే, నా మీద మెరుపేత మెరిసిందిలే, నీలోన
చలి రోజులు ప్రేమకు వయస్సు పలికిందిలే పెళ్లికి లైసెన్స్ దొరికిందిలే మధువు కోసం పెదవి దాహం పెరిగిపోతుంటే మాఘమాసం మరుని బాణం తగిలి రమ్మంటే హద్దుందిలే హద్దుల్లో మురిపాల ముద్దుంది ప్రేమకు పెళ్ళిడు వచ్చిందిలే పెళ్లికి మన జోడు నచ్చిందిలే తొలి మోజులో చలి రోజులో తొలి మోజు తెలిసేటి చలి రోజులో ప్రేమకు ఛాన్స్ కుదిరిందిలే పెళ్లికి